చేసింది. ఈ కేసులో పంజగుట్టతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల ఆధారంగా సిఐడి దర్యాప్తు చేస్తోంది. తాజాగా మంచు లక్ష్మి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి సిఐడి విచారణకు హాజరయ్యారు. వీరిద్దరి వాంగ్మూలాలను సిఐడి నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బెట్టింగ్ యాప్స్ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు సిఐడి అధికారులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 29 మంది సినీ నటులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులపై నమోదైన కేసుల ఆధారంగా సిఐడి, సిట్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. మొదట హైదరాబాద్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ పై దర్యాప్తు చేపట్టగా బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండటం, పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరగటం, సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తెలంగాణ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. సుదీర్ఘంగా విచారణ చేసిన సిఐడి బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసిన వారిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది. తాజాగా బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటి మంచు లక్ష్మి హైదరాబాద్లోని సిఐడి విచారణకు హాజరయ్యారు. లక్డీ కపూర్లోని సిఐడి కార్యాలయానికి చేరుకున్న ఆమెను ఈ యాప్లను ప్రమోట్ చేసినందుకు గాను అందిన పారితోషికం, కమిషన్ల లావాదేవీలపై అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించి స్టేట్మెంట్ రికార్డు చేశారు. గతంలో కూడా ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంచు లక్ష్మిని విచారించగా ఇప్పుడు సిఐడి అధికారులు కూడా లక్ష్మిని విచారించారు. మంచు లక్ష్మిని ఈ ఏడాది ఆగస్టు 13న ఈడీ విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసింది. అలాగే బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేశారు సిఐడి అధికారులు. ఇప్పటికే సిఐడి ఎదుట సినీ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అమృత చౌదరి హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కంపెనీలతో చేసుకున్న అగ్రిమెంట్లు, గత 5 ఏళ్లలో జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వివరాలు అధికారులకు అందించారు. గతంలో ఈ కేసుకు సంబంధించి నటుడు ప్రకాష్ రాజ్, హీరో రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, యాంకర్ విష్ణుప్రియ, సిరి హనుమంతును సిఐడి అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉంది. అయినప్పటికీ వీళ్లంతా వివిధ దేశాలకు చెందిన బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఇదే కేసులోనే సిఐడి ఎదుట హీరోలు రాణా దగ్గుపాటి ఆగస్టు 11న ఈడీ ముందు, నవంబర్ 15న సిఐడి ముందు విచారణకు హాజరయ్యాడు. ఇక హీరో విజయ్ దేవరకొండ ఆగస్టు 6న ఈడీ ముందు, నవంబర్ 11న సిఐడి విచారణకు హాజరై స్టేట్మెంట్ ఇచ్చారు. కేవలం గేమింగ్ యాప్ గా భావించి ప్రమోట్ చేశానని, ఇంకెప్పుడు ప్రమోట్ చేయనని ప్రకాష్ రాజ్ తెలిపారు. అయితే తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుందని అన్నారు. బెట్టింగ్ యాప్స్ జోలికి యువత వెళ్లవద్దని, యంగ్స్టర్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారన్నారు. అనుమతి ఉన్న యాప్ అని తెలిసాకే ప్రచారం చేశానని, ఆ యాప్ గురించి తన న్యాయ బృందం విచారణ చేసిందని హీరో రాణా దగ్గుపాటి పేర్కొన్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో గత 5 ఏళ్లలో బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెట్టి వేల మంది నష్టపోయారు. 5 ఏళ్లలో 1000 మంది పైగా ఆత్మహత్యలు చేసుకున్నారు.